సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 460 చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయాన్ని మనం చర్చిస్తున్నామండి. ధార్మికము ఆధ్యాత్మికం మధ్య ఉన్నటువంటి మరొక భేదాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తానండి. భక్తి మార్గంలో మనము ఎవరినైతే పూజ చేస్తున్నామో వారు 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. అదేవిధంగా ధర్మస్థాపకులు ఉన్నారు. అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు మన గురువులని మనం కూడా మన గురు పూజ చేస్తాం. గురువుని కూడా భగవంతుడిగా మనం ఆ విధంగా మనం పూజ చేస్తూ ఉంటాం. కానీ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే వీళ్ళ బయోగ్రఫీ మనకు తెలియదు. మనం ఎవరినైతే పూజ చేస్తున్నామో వారి బయోగ్రఫీ మనకు అర్థం కాదు. కేవలము మనం మామూలుగా ఒక జ్ఞానం ఆధారంగా పూర్వీకులు మనకు ఏదైతే మనకు చెప్పారో దాని ఆధారంగా మనం చేస్తున్నాం. దేవీ దేవతలు 33 కోట్ల దేవీ దేవతలు ఎక్కడి నుండి వచ్చారు? ఈ దేవీ దేవతలు ప్రస్తుతం ఎక్కడి నుంచి ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడ 33 కోట్ల అన్నట్టు ఈ యొక్క సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషయాలు కొంచెం మనం అర్థం చేసుకోవాలండి. ధార్మికంలో మనం ఏదైతే మన గ్రంథాల్లో వ్రాయబడ్డాయో, ఏదైతే మన విశిష్టమైనటువంటి ప్రవచనకర్తలు మనకి బోధిస్తూ ఉన్నారో అదే ఆధారం మనకి. ఇంకా వేరే ఆధారం లేదు. ఎందుకంటే మన బుద్ధి నేత్రాన్ని మనం మోసుకుంటున్నాం కాబట్టి. బుద్ధి నేత్రాన్ని ఎప్పుడైతే మనం తెరుచుకుంటామో స్పష్టంగా ప్రతీదీ కూడా ఇది సత్యమా, దీనికి ఏమిటి ఆధారము, ఈ విధంగా భావించడానికి ఏమిటి కారణము, కాబట్టి తార్కికమా, ఇది లాజికల్ గా ఉందా, ఇక్కడ ఇలా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పారు, అక్కడ వారు దేవుడు అంటున్నారు, ఇక్కడ వీరు దేవుడు అంటున్నారు, మళ్ళీ పక్కన ఒక భగవంతుడు ఒక్కరే అంటున్నారు. సో ఈ విశ్లేషణ మనకి జరగదండి మన మనసులో. ఎందుకంటే మన బుద్ధి నేత్రాన్ని మూసేసుకున్నాం. అంధవిశ్వాసం 100% అంధవిశ్వాసం. అసలు అంధవిశ్వాసము కారణంగానే మనం ఈ రోజున భగవంతుని గుర్తించలేకపోయాం. దేవీ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ కూడా మనకు తెలియదు ధార్మికం. దీనికి భిన్నంగా మన ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు ఉన్న 850 కోట్ల మందిలో 33 కోట్ల మంది ఈ విధంగా వారి యొక్క సంస్కారాలని పరివర్తన చేసుకుంటారు. ఈ రోజున విషయ వికారాల వలయంలో కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళు కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, అర్థమైంది, అసూయ, ద్వేషము, శత్రుత్వ భావన, ఇవన్నీ గొడవలతో ఉన్నాం చూసారా. వీటి నుండి మనం పరివర్తన చేసుకొని మన సంస్కారాలు, తమో ప్రధానంగా ఉన్న సంస్కారాలని సాత్వికంగా చేసుకుంటారు. కేవలం 850 కోట్ల మంది. కానీ ఎంతైనా కానివ్వండి, మనం అనుకుంటున్నాం బికాజ్ పాపులేషన్ వాళ్ళు ఏమన్నారు, 8 సెన్సస్ లో 8.5 బిలియన్ అన్నారు కాబట్టి మనం ఏదో తీసుకుంటున్నాం. అది ఖచ్చితం కాదు. అది 900 కానివ్వండి, 800 కానివ్వండి, 600 కానివ్వండి. అందులో 33 కోట్ల మంది మాత్రమే భగవంతుని యొక్క ఈ యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. అందులో నిశ్చయ బుద్ధితో దీనికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ సంస్కార పరివర్తన చేసుకుంటారు. అందుకని ఈ 33 కోట్ల మందిని దైవీ సంస్కారాలు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు మనుషులే. వాళ్ళకి మనకి ఏం తేడా లేదు. వాళ్ళకి 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ దైవీ సంస్కారాలు ఉన్నాయి. వాళ్ళలో అవగుణాలు లేవు, చెడు సంస్కారాలు, విషయ వికారాలు అంటే ఆ జ్ఞానము లేదు. అర్థమైందండి. అసలు విషయ వికారాలు ఏమిటో తెలియదు. కామ, క్రోధ, లోభము, అహంకారం, దివ్య గుణాలతో ఉంటారు. అందుకనే దేవతలు అంటారు. దేవి దేవతలు, ఆడవాళ్ళని దేవి అంటారు, మగవాళ్ళని దేవతలు అంటారు. అర్థమైందండి. సో ఇటువంటి పరిజ్ఞానం. అదేవిధంగా ద్వాపర యుగం నుండి ఈ యొక్క సత్య త్రేతాయుగాల్లో ఈ 33 కోట్ల మంది మనం చెప్పుకున్నాం. ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే మనిషి ఈ యొక్క వస్త్రాలు మార్చుకుంటూ ఈ విధంగా భక్తి మార్గంలో భక్తి ప్రారంభమవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ధర్మస్థాపకుల యొక్క ఆవిర్భావం ఉంటుంది. అర్థమైందండి. ఆ విధంగా ఇబ్రాహిం ద్వారా ఇస్లాం ధర్మస్థాపన, తర్వాత గౌతమ బుద్ధుడు ద్వారా బౌద్ధ ధర్మస్థాపన, జీసస్ క్రీస్తు ద్వారా క్రైస్తవ ధర్మస్థాపన, ఇలాగా మనది ఉన్నది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనేది సత్యత్రేతాయుగాలు. 4 ధర్మాలు మన కాలచక్రంలో మనం చెప్పుకున్నాం. అర్థమైంది. అదేవిధంగా రకరకాల ధర్మాలు, మన జైలు ధర్మం, సిక్కు ధర్మం, ఇవన్నీ సన్యాసి ధర్మం, ఇవన్నీ వచ్చేసాయి. అర్థమైందండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క ధర్మం ఏ విధంగా వస్తుంది, దేని కారణంగా ధర్మం అనేది ధర్మస్థాపకులు వస్తారు. వీళ్ళు ధర్మస్థాపకులు, వీళ్ళు రాజ్య స్థాపన చేయరు, వీళ్ళు ధర్మాన్ని స్థాపన చేస్తారు.
కానీ భగవంతుడు ఏం చేస్తాడు? ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాడు, మళ్ళీ రాజ్యాన్ని స్థాపన చేస్తాడు. రాజ్యాన్ని అంటే ఏంటి? సత్యత్రేతాయుగాల్ని స్థాపన చేస్తాడు. అర్థమైంది? మిగతా వాళ్ళు సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు వీళ్ళంతా కూడా మనకి ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి? పరమాత్మతో కనెక్ట్ చేయాలి. అర్థమైందండి? వీళ్ళు పరమాత్మతో కనెక్ట్ చేయాలి. అందుకని ద్వాపర యుగం నుండి ఆరంభమైనటువంటి ఆ భక్తిలో స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఋషులు, మునులు వీళ్ళంతా కూడా నేతి నేతి అనేవాడు. నేతి నేతి అంటే మాకు తెలియదు, మాకు తెలియదు. భగవంతుడు ఎక్కడున్నాడండి? భగవంతుడు ఎవరండి? ఆయన రూపం ఏమిటి? నామం ఏమిటి? ఆయన గమ్యం ఏమిటి? ఎక్కడున్నాడంటే మాకు తెలియదు. నేతి 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 అనేవాడు. శాస్త్రాల్లో మీరు నేతి నేతిని కొట్టండి వస్తుంది. కానీ ఇప్పుడు అది కూడా మన భక్తి కూడా అది కూడా మన ఏమైపోయింది? సతో నుంచి రజో నుంచి తమో అది కూడా దిగజారిపోతే ఈ రోజున ఉన్నటువంటి చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. బాబాలు అన్న పేరు మీద వాళ్ళంతా మేమే భగవంతులం అనేస్తున్నారు. ఈశ్వరోహం అంటారు, అహం బ్రహ్మస్మి, ఇలాగ చాలా పేర్లు పెట్టుకుని వాళ్ళే మొక్కించుకుంటున్నారు, వాళ్ళే ఆ విధంగా చేస్తున్నారు. కానీ వాళ్ళ లక్ష్యం అది కాదు. వాళ్ళని పూజింపజేసే విధంగా వాళ్ళ యొక్క జ్ఞానం ఉండకూడదు. వాళ్ళు పరమాత్మతో కనెక్ట్ చేయాలి, ఆత్మజ్ఞానం ఇవ్వాలి, పరమాత్మ జ్ఞానం ఇవ్వాలి. అర్థమైంది? అందుకనే ఇప్పుడు కలియుగంలో ఎండింగ్ లో ఈ విధంగా జరగటం లేదు కాబట్టి పరమాత్మ సృష్టి మీద యథాయుధాయ ధర్మస్య అన్నట్టుగా వచ్చాడు. అర్థమైందని? సో ప్రతి దానికి మనకు ఒక బయోగ్రఫీ. మనం లక్ష్మీ నారాయణుని పూజ చేస్తున్నాం, విష్ణుమూర్తిని పూజ చేస్తున్నాం, రాముడు కృష్ణుని పూజ చేస్తున్నాం, వినాయకుడిని పూజ చేస్తున్నాం, లక్ష్మీదేవిని దుర్గాదేవిని పూజ చేస్తున్నాం. వీళ్ళందరి యొక్క బయోగ్రఫీ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ భావనతో మనం వాళ్ళని ఆరాధిస్తాం. ఇది ముఖ్యంగా ధార్మిక ఆధ్యాత్మిక ముఖ్యమైనటువంటి తేడా. ఇప్పుడు గత ఎపిసోడ్ లో మనం కఠోపనిషత్తు అనుకుంటాను, లేకపోతే ఈశావాక్య ఉపనిషత్తు తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ లో మనం ఒక అద్భుతమైనటువంటి భగవద్గీత శ్లోకాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. ఏమిటంటే ఆ శ్లోకము 15వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం. 15వ అధ్యాయంలోని 20 శ్లోకాలు ఉంటాయి. అందులో 15, 20 అద్భుతమైనటువంటి శ్లోకం అండి. ముందుగా శ్లోకాన్ని వినండి. అందులో ఏం చెప్తుందంటే, ఈ 15వ అధ్యాయము మిగతా అన్ని అధ్యాయాల్లో కూడా రహస్యాలు ఉన్నాయి. 15వ అధ్యాయం ఆఖరి శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఈ 15వ అధ్యాయము అంటే అప్పటి వరకు అనుకోండి, పోనీ 15వ అధ్యాయమే తీసుకోండి, ఎన్నో రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఈ రహస్యాలను మీరు తెలుసుకుంటే మీ బుద్ధినేతలు తెరుచుకుంటుంది, మీరు జ్ఞానులవుతారు. మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో సర్వోన్నత స్థాయికి వెళ్ళాలి, పరమాత్మని పొందాలి, పరమాత్మతో యోగం చెయ్యాలి, సంస్కారాలు మార్చుకోవాలి, హయ్యెస్ట్ ప్రాప్తి ఏదైతే ఉందో స్వర్గ సుఖాలు అంటారు కదా. స్వర్గం అంటే సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మల యొక్క ప్రాప్తి. ఇది మీరు పొందుతారు అంటాడు 15వ అధ్యాయంలోని 20వ శ్లోకం. ముందుగా శ్లోకాన్ని చెప్తాను, అర్థం చేసుకోండి. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా అనఘా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఇక్కడ బుద్ధి అన్న పదం ఉంది కదా అని మనం ఈ శ్లోకం తీసుకున్నాం. ఇక్కడ ఇలాంటి 55 శ్లోకాల లిస్టులో ఇది సుమారుగా 47, 48 వస్తుంది. ఇంకా మనకి ఒక 15 శ్లోకాలేమో ఉంటాయి, చర్చించుకోబోతున్నాం. అర్థమైందండి? అందువలన ఇది గుహ్యతమం శాస్త్రం అంటే ఏమిటి అర్థం ఒక్కసారి చెప్పండి. ఈ శాస్త్రములో రహస్యాలు ఉన్నాయి. మనం 15వ అధ్యాయం వరకే తీసుకుందాం. 15వ అధ్యాయం వరకు తీసుకుంటే ఏమిటి ఆ రహస్యాలు? 15వ అధ్యాయంలో ముఖ్యంగా ఒక 3-4 రహస్యాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ముందుగా దేనితో స్టార్ట్ అవుతుంది 15వ అధ్యాయము? 15వ అధ్యాయం దేనితో స్టార్ట్ అవుతుందండి? ఊర్ధ్వమూలం అధశ్చాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అంటాడు. ఈ కల్ప వృక్షము అంటాడు. సరే, కల్పం అంటే ఈ యొక్క సత్య త్రేత ద్వాపర కలి అనేటువంటి 4 యుగాలతో కూడుకున్నటువంటి కల్పం. ఈ కల్ప వృక్షము యొక్క ఇది తిరగబడ్డదంట. ఊర్ధ్వ మూలం అధ శాఖం. అధ అంటే పైన ఉంది, శాఖాలు శాఖము ఎక్కడుందంటే మూలం ఎక్కడుంది? పైన ఉంది. శాఖం కింద ఉంది. అధ అంటే కింద. ఎందుకుంది అక్కడ? మూలము పైన ఉంది, శాఖ ఆకులు రెమ్మలు కొమ్మలు కిందకు వచ్చింది. ఎందుకు వచ్చింది? తిరగబడ్డ. ఇది అశ్వత్థ వృక్షం అంటే దాన్ని ఇంగ్లీష్లో పీపల్ ట్రీ అంటారు. పీపల్ ట్రీ అంటే రావి చెట్టు. దాన్ని ఆ విధంగా పోల్చాడు. ఎందుకంటే పరమాత్మ పైన ఉన్నాడు. మనం కూడా ఇప్పుడు కష్టం వచ్చిన భగవంతుడా పైన చూస్తాం, కింద చూస్తాం చూడండి కదా, పరమాత్మ ఉన్నాడు. సో ఆ బీజ రూపుడు పరమాత్మ. మిగతా వృక్షం అంతా కూడా ఏంటి? కాండము నుంచి మొదలు పెట్టుకుని తర్వాత కొమ్మలు, రెమ్మలు, ఆకులు
అందులో ఏమంటాడు, మొత్తం ఇదంతా కూడా ప్రపంచం అంతా ఉన్నటువంటి సమస్త మానవాళి ఆ విధంగా వ్యాపించి ఉన్నది. ఛందాంసి యస్య పర్ణాని అంటాడు. ఛందాంసి అంటే శాస్త్రాలు, ముఖ్యంగా వేదాలు అంటాడు. వేదాలు మొదలుగా అన్ని శాస్త్రాలన్నీ కూడా ఈ ఆకులు అంట. ఛందాంసి యస్య పర్ణాని, పర్ణ అంటే ఆకులు. అర్థం, యస్తం వేదస వేదవిత్. ఎవరికి తెలుస్తుంది? సమూలంగా ఎవరికి తెలుస్తుందంట? ఈ బీజరూపుడి తెలుసుకుంటే మొత్తం అంతా తెలుస్తుంది. ఒక ఆకు తెలుసుకుంటే కేవలం ఆ శాస్త్రం మాత్రమే, ఆ ఆకులు అంటే ఒక శ్లోకం ఏదో ఉందనుకోండి, అది మాత్రం తెలుస్తుంది. అర్థమైందండి? కాండం తెలుసుకుంటే 4 యుగాల్లో ఒక యుగం తెలుస్తుంది. కానీ బీజరూపుణ్ణి తెలుసుకుంటే మొత్తం అంతా కూడా యస్తం వేదస వేదవిత్. అదే 4 శ్లోకాల్లో 15 అధ్యాయంలోని 1, 2, 3, 4లో ఈ వృక్షం గురించి ఉంటుంది. మీరు చదువుకోండి. ఈ రహస్యం అన్నమాట. ఊర్ధ్వమూలం అధశ్చాకం ఈ రహస్యం. దీన్ని ఎట్లా ఛేదించాలి, ఎట్లా తెలుసుకోవాలి అంటే ఏమంటాడు? అసంగ శస్త్రేణ అంటాడు. అసంగ శస్త్రేణ అంటే ఈ సంగము ఏదైతే ఉందో భౌతిక, ఈ భౌతికత నుండి బయటికి రావాలంటాడు. దృఢేన చిత్వా అంటాడు. అసంగ శస్త్రేణ అంటాడు. అంటే ఏంటి? భౌతిక పదార్థాలు, వస్తు వైభవాలు, సంబంధీకులు, ధనము, ప్రాపర్టీస్, వ్యవహారాలు, ఈ యొక్క దీంట్లోనే కూరుకుపోయాం నాయనా. ఇప్పుడు కల్పం అనేది ఎండింగ్కి వచ్చింది, తొందరలోనే పూర్తి అయిపోతుంది, క్రొత్త కల్పం ప్రారంభమవుతుంది, బయటికి రా. అప్పుడు ఆ ఆ అసంగ శస్త్రే దాంతో అటువంటి వైరాగ్యం అనే దాంతో మీరు కట్ చేస్తే అది పోతుంది అంటాడు. అలాగా 15 అధ్యాయంలో 1, 4 మనం 20 శ్లోకాలంతో తెలుసుకున్నాం అనుకోండి, ఇందులో ముఖ్యమైనటువంటి రహస్యాలు మీరు గుర్తుంచుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలోని 5వ శ్లోకం, 4 చెప్పాను కదా, అందులో ఏమంటాడు? ఇది ఏం చెప్పాలి? అహంకారము, నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య, మనం ఇప్పటికీ చర్చించుకున్నాం. అంటే ఏమంటాడు? అహంకారము, మోహము, సంగ దోషము విడిచి ఆత్మజ్ఞానము మరియు వైరాగ్యముతో జీవించేవారే ఈ పరమ పదాన్ని తెలుసుకుంటారంటే ఆ మూలంలోకి వెళ్ళగలుగుతారు. పరమపదం అంటే పరమాత్మని, పరమాత్మ అంటే మూలము, ఆ యొక్క బీజంలోకి వెళ్ళగలుగుతారు. అంటే మొత్తం కల్పం అంతా అర్థమవుతుంది వాళ్ళకి. తర్వాత ఏం చెప్పాడు? 15:6లో ఏం చెప్పాడు? తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ. భగవంతుడి యొక్క నివాస స్థానం చెప్పాడు. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, అగ్ని ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి కలియుగంలో జన్మ తీసుకోరు, వాళ్ళు సత్యయుగంలోకి వెళతారు. అర్థమైందండి? అని 15:6లో ఇంకొక రహస్యం వచ్చింది. తర్వాత ఏం చెప్పి 15:7లో ఏం చెప్పాడు? మమ ఇవాంశే జీవలోకే జీవభూత సనాతన అంటాడు. భగవంతుడి అంశం అంటే మనం ఆత్మ పరమాత్మ ఒక్కటేనండి. చూడండి, మనిషి పిల్లలు మనిషిలాగే ఉంటారు. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు పెట్టుకుని ఉంటారు కదా. తండ్రి తల్లి వాళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు చిన్నగా సైజులో ఉంటారు. కుక్క పిల్ల ఎలా ఉంటుంది? కాకి పిల్ల ఎలా ఉంటుంది? పులి పిల్ల ఎలా ఉంటుంది? ఆవు దూడ ఎలా ఉంటుంది? అదే ఉన్నట్టుగా అంశం. బిడ్డ తండ్రి అంశం అంటాడు, తండ్రిలాగే ఉంటాడని, తండ్రి పోలిక తల్లి పోలిక అంటుంటా కదా. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ఆత్మ నా అంశము, పరమాత్మ అంశము. సో ఆత్మలో ఉన్న గుణాలన్నీ పరమాత్మలోకి రావాలి, ఆ పరమాత్మలో ఉన్న గుణాలన్నీ ఆత్మలోకి రావాలి. అంటే మమైవాంశో జీవభూతే జీవలోక సనాతన అని అది ఎక్కడ చెప్పాడు? ఆ సీక్రెట్ ఎక్కడ చెప్పాడు? 15:7లో చెప్పాడు. 15:8లో అద్భుతం అండి. 15:8 మనం ఇప్పటికీ చర్చించుకున్నాం. 13, 21, 15:8లో శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాచే. వాయువు ద్వారా వాసనలు ఎలా వెళుతున్నాయో మనిషి దేహత్యాగం చేసినప్పుడు తనతో పాటు తన వస్తు వైభవాలు, డబ్బులు, ధనము, బంగారము, ప్రాపర్టీ, ఇల్లు, ఇవేమిటి పేరుడు ప్రతిష్టలు, చివరికి శరీరం కూడా రాదు. తనకు కూడా కేవలం సంస్కారాలు మాత్రమే వస్తాయి. అందుకని సంస్కార పరివర్తనకి పూర్వం ఈ సంస్కారాలు వెళ్ళి దానికి అనుగుణంగా ఉన్నటువంటి దేహంలో ప్రవేశిస్తుంది. అది 15:8 చాలా క్రుషియల్ అండి, మర్చిపోకండి. తర్వాత 15:9 ఏంటంటాడు? శ్రోత్రం చక్షు అని ఆ పంచ ఇంద్రియాల గురించి చెప్తాడు. ఆత్మ ఇంద్రియాల ద్వారా అనుభవిస్తుంది. ఆత్మ ఇంద్రియాలు అంటే శరీరమే కదా. శరీరం అంటే పంచతత్వాలు, పంచ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ఇంద్రియ విషయాలు, ఇవన్నీ కలుపుకుని కదా మనసు, బుద్ధి, సంస్కారాలు. సో ఇంద్రియాల ద్వారా ఆత్మ ఇవన్నీ అనిపిస్తాయి. తర్వాత అనుభవకర్త శరీరము కాదు, జీవ చైతన్య ఆత్మ. తర్వాత 15:10 ఏం చెప్తుంది? మనం చర్చించుకున్నాం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞాన నేత్రం తెలుసుకున్నప్పుడే చనిపోయినప్పుడు కూడా ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను, కొత్త శరీరం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాను,
జీవించి ఉన్నప్పుడు కూడా నేను ఆత్మని ఈ శరీరము ద్వారా నా యొక్క కర్మలు చేసుకుంటున్నాను, పరమాత్మ స్మృతిలో చేస్తాను కాబట్టి కర్మయోగంగా చేస్తున్నాను. ఇదన్నమాట విషయం. ఇప్పటికే మనం చర్చించుకున్నాం చాలా డీటెయిల్డ్గా. 15:11 ఏం చెప్తున్నాడు? యతంతో యోగినశ్చైనం పశ్చిన్యాత్మని. అది అక్కడేమంటాడు? అక్కడ యోగులు ఆత్మని దర్శిస్తారు, సాధన లేకుండా తత్వదర్శనం లేదు. అర్థమైందండి? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాడనమాట. 15:11 తర్వాత మనం డీటెయిల్గా మనం చర్చించుకోవచ్చు. యతంతో యోగినశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థితం. నువ్వు ఆత్మిక స్థితిలో ఉంటే పరమాత్మ దొరుకుతాడు. అర్థమైంది? అది 15:12 ఏం చెప్తాడు? మనం చర్చించుకున్నాం ఇది కూడా. యద్ ఆదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అంటాడు. సూర్యుడి కాంతి నేనే ఇచ్చాను, చంద్రుడి కాంతి నేనే ఇచ్చాను, ఇవన్నీ కాంతి అంతా అగ్నికి నేనే ఇచ్చాను. కాబట్టి నేనుండే ప్రదేశంలో ఎటువంటి అక్కర్లే. సూర్య చంద్ర కాంతి దైవమూలము, ప్రకృతి శక్తుల వెనక చైతన్య ఆధారము. అందుకనే ఈ కాంతి అంటే జ్ఞాన ప్రకాశము. భగవంతుడు మనకి జ్ఞాన నేత్రాన్ని తెరిపించి జ్ఞాన ప్రకాశం ద్వారా అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నాడు. 15:13 ఏమంటాడు? నేను ఈ భూమి మీద అవతరించానంటాడు. గామావిష్యత భూతాని అన్నాడు. ఇది కూడా ఒక రహస్యమే కదా, ఎవరికైనా తెలుసా? ఎవరు నమ్మరు కూడా. ఎందుకు నమ్ముతారు? ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా విషయ వకారాలు వలయములు కూరుకుపోయి దైహిక భ్రాంతిలోనే పడిపోయి అదే ప్రపంచము, ఇదే కర్తవ్యము, ఇంతకంటే గొప్ప పనేం లేదు నాకు అనుకునేటువంటి వాళ్ళు ఎందుకు నమ్ముతారు? నమ్మరు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం ప్రకటించాడు? గామావిష్యత భూతాని, భూమి మీద నేనే ప్రవేశిస్తాను. అర్థమైందని అన్నాడు. 15:14 ఏమన్నాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. అది మనం చర్చించుకుందాం. అర్థమైందండి? జీవులు తీసుకున్నటువంటి ఆహారాన్ని నేనే ఆ విధంగా జీర్ణము చేయిస్తానన్నాడు. అది ఏ విధంగా, అది ఏది జీర్ణం చేస్తాడన్న విషయం మనం ప్రత్యేకంగా ఆ శ్లోకాన్ని మనం చర్చించుకుంటున్నాం. 15:15 ఏమన్నాడు? సర్వశాస్త్రాలు నా నుండే వచ్చాయని చెప్పాడు. ఎందుకంటే ఏం చెప్పాలి? వేదాలు అంటే ఈ రోజున అపౌరుషేయం అంటారు. వేదాలు నేనే చెప్పానంటున్నాడు కదా. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ. నా నుండి ఏమొస్తాయి? 3 వస్తాయంట. ఒకటి స్మృతి, రెండవది జ్ఞానం. అంటే ఏంటి? ఏం చేయాలి? జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం, కర్మ సిద్ధాంతం, ఇవన్నీ వస్తాయి. మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ. అపోహలు అంటే ఏంటి? సందేహాలు, ప్రశ్నలు, ఈ రకరకాల ఉంటాయి, ఇవన్నీ నేను తొలగించేస్తాను. అర్థమైంది? అదే అనమాట. సర్వస్య చాహ హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అంటాడు. ఇక్కడ వేదాల యొక్క రచయితిని నేనే, వేదాల సారాన్ని నేనే. వేదాలంటే మీరు వేదాలు మొదలగు శాస్త్రాలు పెట్టుకోండి. అక్కడ వేదాలు ముఖ్యంగా చూశారు కాబట్టి వేదాల యొక్క ప్రస్తావన వచ్చింది. తర్వాత 15, 16, 19, 15లో 16, 17, 18, 19 ఈ 4 శ్లోకాలు మనం చర్చించుకున్నాం. ఏం చర్చించుకున్నామండి? ద్వావిమౌ పురుషౌ లోకే క్షర అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే అన్నాడు. ప్రపంచంలో 3 రకాల వాడు ఉన్నారు మొత్తం. పరమాత్మ ఏమన్నాడు? ఉత్తమ పురుష అన్నాడు. మా దేహ భ్రాంతిలో కొట్లాడే వాళ్ళంతా కూడా నేను దేహం అనుకుని జీవించేవాడిని క్షర పురుషులు అన్నాడు. క్షర అంటే క్షీణించే దేహాన్ని పట్టుకుని కూర్చుని దానితోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. ఒక్క స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. అందుకనే భగవంతుడు గామావిష్యత భూతాన్ని వచ్చి భగవంతుడు చెప్తున్నాడు. అర్థమైందండి? అందుకని ఏమన్నాడు ఇక్కడ? ద్వావిమౌ పురుషౌ లోకే. ఇక్కడ 2 చెప్పాడు ఈ శ్లోకంలో. పురుషౌ లోకే క్షర అక్షర. క్షర పురుషుడు, అక్షర పురుషుడు. అక్షర పురుషుడు అంటే ఏంటి? ఆత్మాభిమాని స్థితిలోకి వస్తాడు. వాడికి కూడా క్షర ఉంది. క్షర అంటే వినాశి దేహం తీసుకుంటాడు. అర్థమైందండి? ఈ క్షర అనేటువంటి వాడికి ఏంటి? నిరంతరము దేహమే, ఆత్మజ్ఞానం లేదు. అక్షర పురుషుడికి ఆత్మజ్ఞానం ఉంది, శరీర జ్ఞానం ఉంది, ప్రకృతి పురుషుల యొక్క జ్ఞానం 2 ఉంది, ద్వావ్యుడు 2 ఉన్నాయి. అందుకని అక్కడ అక్షర అన్నాడు. తర్వాత 15లో 17 ఏమన్నాడు? ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేచుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర అన్నాడు. అక్కడ భగవంతుడు తన పేరుడు ప్రకటించాడు. నన్ను మీరందరూ పరమాత్మ అంటారు. నేను ఉత్తమ పురుషుణ్ణి. నేను క్షర పురుషుణ్ణి కాదు, అక్షర పురుషుణ్ణి కాదు. అక్షర పురుషుడికి కూడా క్షర ఉంది. క్షర పురుషుడు కూడా ఆత్మ ఉన్న అజ్ఞానంలో ఉన్నాడు. కానీ నేను అసలు శరీరమే లేదు. అర్థమైందండి? అందుకని నన్ను ఏమన్నారు? ఉత్తమ పురుష అన్నారు. ఉత్తమ పురుషుడు అంటే పరమాత్మ. పురుషోత్తమ తిరగేయండి దాన్ని. అందుకని ఉత్తమ పురుషస్త్వ అన్య చాలా స్పష్టంగా ఉందండి. మనకి ఏంటంటే మనము మెజారిటీ అంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ పరమాత్మని పొందలేరు. ఎక్కడ 850 కోట్లు, ఎక్కడ 33 కోట్లు. అందుకే అజ్ఞానంలో ఉన్నవాడు చెప్పిన మాటలే మనకి రుచిస్తాయి. ఎందుకంటే వాళ్ళు
వాళ్ళు ఈ యొక్క ధారణ విషయం చెప్పరు. జీవితంలో నువ్వు చెయ్యాలయ్యా, పురుషార్థం చెయ్యాలి, ఆత్మానుభవం చెయ్యాలి, పరమాత్మని గుర్తించాలి, సంస్కార పరివర్తన చేసుకోవాలి, విషయ వికారాల వలయం నుండి బయటికి రావాలి, ఇవేమి చెప్పరు. షార్ట్ కట్ చెప్తారు. ఒక మంత్రం ఇస్తున్నానండి, ఆ మంత్రం చదువుకోండి చాలు, మీకు అయిపోతుంది. ఆ మంత్రం నేను ఇచ్చినట్టు కూడా ఎవరికి చెప్పకండి, ఆ మంత్రం కూడా ఎవరికి చెప్పొద్దు, చెప్తే పనిచేయదు అంటారు. లేకపోతే పలానా తీర్థయాత్ర చేయండి, ఇక్కడికి వెళ్ళండి, దాన పుణ్యాలు చేయండి, పలానా పూజలు యజ్ఞాలు చేసుకోండి అంటారు. కష్టకాలం వస్తే ఈ పని చేయండి అని చెప్తారు. స్థూలంగా చేసే విధానమే చెప్తారు, కానీ ఆత్మని జాగృతి చేసే విషయాన్ని చెప్పరు. బుద్ధి నేత్రాన్ని తెరిపించి, అర్థమైందండి, నేను ఆత్మని, ఈ శరీరము నాది, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం శరీరానికి తల్లి తండ్రి ఎలాగైతే ఉంటారో అలాగే ఆత్మకు కూడా తల్లి తండ్రి ఉంటారు. త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నాం కదా. సో ఉత్తముడు అనమాట. అర్థమైంది? 17 ఉత్తమ పురుషస్త్వ అన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య, 3 లోకాల్లో కూడా నేను ఒక్కడే ఉన్నానంటాడు. ఆవిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర, నా పేరు ఈశ్వర, నేను అందరినీ భరించే శక్తి నాకు ఒక్కడికే ఉంది, నన్ను పరమాత్మ అంటారు, ఈశ్వరుడు అంటారు. తర్వాత ఏమొచ్చింది? యస్మాత్ క్షరమతీతో అహమక్షరాదపి చోత్తమ లోకే. తర్వాత ఏమన్నాడు ఇక్కడ ఒక్కసారి ఈ శ్లోకం కూడా, అతో అస్మి లోకే వేదే చ ప్రదిత పురుషోత్తమ. నన్ను ఎందుకు పురుషోత్తముడు అంటారు? భగవంతుడు చూసారా, అంధవిశ్వాసాన్ని ప్రోత్సహించడం లేదు. నేను భగవంతుడు అని చెప్పుకుంటున్నప్పుడు ఎలాగ భగవంతుని అవుతాను? నాకు మిగతా దేహదారులకు తేడా ఏమిటి? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే 574 శ్లోకాలు మనకు ముందు పెట్టాడండి జ్ఞానాన్ని. అది కేవలం మనం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రచారం చేసుకోవడంలో నిమగ్నం అయిపోయి ఉన్నాం కాబట్టి అందులో ఉన్న సారం మన బుద్ధిలో కూర్చోలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమ. నాకు క్షరముతో సంబంధం లేదు, నాకు పర్మనెంట్. అర్థమైందండి? ఇంకా అయిపోతుంది. ఎందుకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, నాకు క్షరా లేదు, అక్షరా లేదు, నేను పరమాత్మ స్వరూపంలోనే ఎప్పుడు ఉంటాను అంటాడు. అర్థమైందండి? అదేవిధంగా 19లో మనం ఏం చెప్పాడు? యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత అన్నాడు. అర్థమైందండి? అర్థం, మూఢత్వాన్ని విడిచిపెట్టిన వాడే నన్ను సంపూర్ణంగా పూర్తిగా భావయుక్తంగా ఆత్మ అనుభవం చేసుకుంటూ పరమాత్మని కూడా అనుభవం చేసుకుంటూ రాజయోగ ప్రక్రియ ద్వారా ఆ విధంగా సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించి సంస్కార పరివర్తన ధ్యేయంగా తను ఆ విధంగా ముందుకెళ్తాడు. సర్వభావేన భారత అంటే మూఢత్వంతో కాకుండా జ్ఞానయుక్తంగా వెళతాడు. ఇప్పుడు ఆఖరి శ్లోకం వచ్చిందిగా 15-20. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. ఇది గుహ్యతమం శాస్త్రం. అర్థమైతే ఎన్ని గుహ్యతలు వచ్చాయి చూసారా ఒక్కొక్క అధ్యాయంలో? ప్రతి అధ్యాయంలో గుహ్యతలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం ఒకసారి మనం ఇప్పటికే 400 పైన మన శ్లోకాలు కవర్ చేసాం. ఇంకా ఉంటే 125 150 ఉంటాయేమో, అది కూడా మనం కవర్ చేస్తాం. అదే ప్రతి దాంట్లో ప్రతి శ్లోకంలో తత్వం తెలుసుకునేటువంటి మీ లక్ష్యం పెట్టుకున్నట్లయితే మీ జీవితం మారుతుందండి. ఇది గుహ్యతమం శాస్త్రం. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను ఇవన్నీ కూడా? ఇది మామూలుగా అయితే శాస్త్రకారులు భాష్యకారులు చెప్పరు, ఇందులో ఈ రహస్యాలు ఉన్నాయంటారు. ఏమిటా రహస్యము చెప్పరు. కానీ ఇప్పుడు 20 శ్లోకాల రహస్యం చెప్పాను మీకు. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయ అనగా. అక్కడ అర్జునుడికి అనగా అన్నాడు. అనగా అంటే ఏంటి? అగ అంటే పాపి, అనగా అంటే పాపరహితుడా. ఈ పాపాలు చేసేవాడికి అది నప్పదండి, జ్ఞానం నప్పదు. నిరంతరము దేహాభిమానంలో ఇరుక్కుపోయి కామ క్రోధ లోభము అహంకారాలు డబ్బు సంపాదించుకోవడం ఈ యొక్క ప్రాపంచిక దాంట్లోని కూరుకుపోయిన వాడికి ఇది అర్థం కాదు. అందుకని అక్కడ అర్జునుడు ఏం పెట్టాడు? అనగా. అర్థమైందండి? ఇది కుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా. ఇది నా చేత చెప్పబడినటువంటి శాస్త్రం, జ్ఞానము. నేను చెప్పానంటున్నాడు ఇక్కడ. మేము చెప్పాము అనట్లే, నేను ఒక్కడినే చెప్పాను, నేను ఒక్కడినే భగవంతుణ్ణి. ఇదముక్తం మయా అనగా ఏతద్ బుద్ధ్వా, ఎవరైతే ఈ భగవంతుడు సృష్టి మీద అవతరించి భగవంతుడే సత్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇప్పుడు వర్తమానములో ఉన్న సమాజంలో ఉన్న 850 కోట్ల మనుషుల జీవితాన్ని సమూలంగా ఉద్ధరించడానికి చెప్పాడు అన్న విషయం, ఏతద్ బుద్ధ్వా, అప్పుడు బుద్ధిమాన్ అవుతాడు, అంటే జ్ఞానిగా మారతాడు, బుద్ధిమంతుడిగా మారతాడు. అప్పుడు 3వ నేత్రం తెరుచుకుంటుంది, పరమాత్మతో కనెక్ట్ చేస్తాడు. బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. కృతకృత్యశ్చ అంటే ఏమిటి? కృతకృత్యశ్చ అంటే ఏమిటి? జీవిత పరమ లక్ష్యం ఏమిటి? పరమ గమ్యం ఏమిటి? వండుకోవటం, తినడం, త్రాగటం, పడుకోవటం, ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించుకోవటం, వ్యాపారం చేయడం, ఇది కాదు. ముఖ్యంగా ఇది ఆఖరి జన్మ. బహూనాం జన్మనాం అంతే అన్నాడు. మళ్ళీ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే నన్ను అర్థం చేసుకుంటారు తత్వం ఆధారంగా. మాం వేతి తత్వత 7వ అధ్యాయం 3వ శ్లోకం.
కృతకృత్యశ్చ అంటే హైయెస్ట్ మీరు ఏదైతే ప్రాప్తి భగవంతుడు ఇస్తున్నాడు అంటే ఏంటి? సంస్కార పరివర్తన. తమో ప్రధాన సంస్కారాల నుండి సతో ప్రధాన సంస్కారాలుగా మార్చుకోవాలి. ఆ విధంగా మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు రాబోయేటువంటి ఈ యొక్క సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు మీరు పొందుతారు. కృతకృత్యశ్చ అంటే అదనమాట. కృతార్థులు అవుతావు, చరితార్థులు అవుతావు, నీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావు. అమ్మయ్యా, బ్రతికుండగానే నేను హాయిగా మంచి స్థితికి చేరుకున్నాను, అమ్మమ్మమ్మ ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం నాకు లభించింది, నా అంత అదృష్టవంతుడు ఇంకొకటి లేడు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా ఆ కొద్ది మంది ఎవరైతే ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నారో, జీవితాన్ని సమూలంగా సంస్కార పరివర్తన చేసుకుంటూ ఆ విధంగా 33 కోట్లలో ఆ దేవీ దేవతలు రాబోయేటువంటి సత్య త్రేతాయుగాల్లో స్వర్గం అనబెట్టేటువంటి ఆ సత్య త్రేతాయుగంలో జన్మ తీసుకుంటారో అందులో నేను చేరిపోయాను, అంత ఆనందంగా మీరు ఫీల్ అవుతారండి. ఇప్పుడు గీతలో ఈ యొక్క శ్లోకం ఏం చెప్పారో చెప్పుకొని మూసిద్దాము. ఇందులో నేను కొంచెం ఉపనిషత్తుల విషయాన్ని కూడా చెప్దాం అనుకున్నాను, కానీ పర్వాలేదు. మీకు ఈ 15వ అధ్యాయం 20 శ్లోకంలో ఉన్న రహస్యాలు చాలా వరకు 20 శ్లోకాల విశ్లేషణ కూడా నేను సంక్షిప్తంగా చేశాను. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, ఓ పుణ్యపురుష, ఓ అర్జున. పుణ్యపురుష ఎందుకన్నాడు అక్కడ? అఘ అంటే పుణ్యపురుష అంటే పుణ్యాత్మలకే ఇది నచ్చుతుంది, పాపాత్మలకి నచ్చదు. తర్వాత భారత అన్నాడు కదా, అందుకనే అక్కడ అర్జున అన్నాడు. గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొని, అండర్లైన్ చేసుకోండి, దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలుగుతాడు, కృతార్థుడు కాగలడు. అర్థమైందండి? సో ఇక్కడితో మనం ఈ యొక్క చర్చని ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్ ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి